సో గైస్ ఇదైతే కైట్లు తీసుకొని వచ్చినాం. ఇన్ని షాపులు ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది, ఆడొకటి, ఈడొకటి, ఈడొకటి ఉంది. సో గైస్ ఇదంతా 5 రూపీస్ అంట. అదెంత? 3 రూపాయలు, ఇది 2 రూపాయలు, 5 రూపాయలు, ఇది 10 రూపాయలు. అయితే 5 రూపీస్ కైట్ తీసుకుందామని వచ్చినాం. కైట్ తీసుకొని అయితే వస్తుంటే గాలికి ఇట్లా అయిపోయింది కైట్. బిల్డింగ్ మీద ఎగిరేస్తారు. ఇట్లా అయిపోయింది పరిస్థితి. అరే ఆవరాబాయ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంతే. ఇప్పుడు ఏదో అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతా అంటారు. ఏమొచ్చుతాం ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పేరు 15 రూపీస్. కుక్క పిల్లలు ఉన్నాయి. ఫ్యాన్స్ అయితే కలిసిరు. ఫ్యాన్స్ కలిసిరు. అరే బాబిన్ గ్రీన్ కలర్ దా. ప్రతి షాప్లో అయితే కైట్ల రేట్లు 5 రూపీస్ కైట్ల రేట్లు కూడా ఇప్పుడు 10, 8, 6 అట్లా అయినాయి. దొరుకుతలేవు. మేమైతే ఒక 10 రూపీస్ పెట్టి ఒక కైట్ కొన్నాం గాయ్. ఏం కనుకుండా పోతే కలిగిందని పోతే బండి మీద వస్తుంటే పోగొట్టిండు. పిలువురా ఆయన్ని. సో గాయస్ వాడైతే పైన ఉండి ఇప్పుడు వాన్ బండి తీసుకొని పోయినాం గాయస్. కానీ మాకైతే ఇగో 5 రూపీస్ ఈ 2 కైట్స్ తీసుకున్నాం అంతే. 10 రూపీస్ బొక్క అయినాయి. గాలి వస్తుంటే కట్టెపుల్లి రిగిపోయింది. పట్టుకొని రాలి నుంచి. ఇది బాగుందా గాయస్? ఇది నాదైతే కాదు, మా ఫ్రెండ్ది. వాడుందో ఎంత రేట్ అయినా 5 రూపీస్కి గుంటూరు కారం మహేష్ బాబు 2 కైట్లు తెచ్చుకున్నాం. హలో గాయస్, వెల్కమ్ టు మై వ్లాగ్. సో గాయస్ ఈరోజు అయితే కైట్ ఎగరేస్తున్నా. అంటే ఇక ఇప్పుడు సంక్రాంతి ఉంది. సో పైన కైట్లు పోతున్నాయి రెడీగా. కైట్లు పోతే పట్టుకుందామా రెడీ ఉండు గాయస్ వీళ్ళు. అయితే ఇప్పుడు సంక్రాంతిని కాదు అన్ని కైట్ బ్లాగ్స్ పెడుతున్నా గాయస్. ఇప్పుడు నేను దాని తర్వాత పెట్టా. ఎగిరేస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళ బిల్డింగ్ మీదకి అయితే పోతా. అయితే వచ్చింది పైకి అయితే పోతున్నాం. ఆ బిల్డింగ్ నుంచి అయితే కిందికి వచ్చేసినాం. ఎందుకంటే ఆడ ఎగిరే బుద్ధి కావట్లేదు. ఇగో మా ఇంటి బ్రేక్ల పైకి అయితే ఎక్కిన. కైట్ ఉంది ఒకటి. నేనే ఏమైనా కైట్ ఉందని చెప్పి ఎక్కిన. తింపేద్దామా. ఇప్పుడు ఎగిరేస్తే మాత్రం గాయస్ మా ఇంటి మీద ఎగరేస్తాను నేను. ఇక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి. చిరాకి చూస్తున్నాడు కింద. మార్నింగ్ కూడా ఒక కైట్ దొరికింది గాయస్. ఇప్పుడైతే ఎగిరేస్తే ఏది బిల్డింగ్ మీద ఎగరదు గాయస్. కానీ ట్రై చేస్తా. లేకుంటే ఎక్కడికన్నా వేరే దాని మీద పోతా. ఈడైతే ట్రై చేస్తా. ఈ బిల్డింగ్ మీద ఎక్కువ ఎగరదు. ఈ కైట్ అయితే మా బిల్డింగ్ మీద దొరికింది. ఈ రోడ్డు మీద దొరికింది. చూపించలేకపోయినప్పుడు నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ బిల్డింగ్ మీదకి వచ్చిన. మా బిల్డింగ్ మీద ఎగురతలేదు గాయస్. ఇంట్రెస్ట్ లేక పక్క బిల్డింగ్ మీదకి వచ్చిన గాయస్. ఈ బిల్డింగ్ మీద ఎగరేస్తా. ఎగరేసి చూపించలేను గాయస్. ఎందుకంటే నా దగ్గర కెమెరా లేదు. ఈ కెమెరా అంటే నా పట్టుకునేటోడు లేడు. ఆడ గోడ మీద కైట్ కనిపిస్తుంది కదా, తెచ్చుకోవచ్చు కానీ తెచ్చుకోండి. ఎందుకంటే నా దగ్గర మాంజలేదు. కానీ చాలా మంది ఎగరేస్తారు. కైట్ అయితే ఎగిరేసినాయిగా. ఈ కైట్ని అయిపోయింది, ఎగిరింది. ఎగిరేసుకొని నేను కూడా బయటికి పోయేది ఉంది. బయటికి అయితే పోతా గాయస్.
ఇంతసేపు ఎగరేసిన ఎప్పుడైతే పెద్ద కైట్ ఎగరేసిన పోయి పెద్ద కైట్ ఈ కైట్ ఎగరేసి దించేసా గాయస్. ఇక నేనైతే తిరుపతి పోతున్నాం. ఆ ట్రిప్ బ్లాగ్ చూపిస్తా. ఇగో చెప్పులు ఇన్ని ఉన్నాయి గాయస్. ట్రిప్ అయితే పోతున్నాం తిరుపతి ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఇంక ఎగరేస్తలేను. అయితే ఏం చేస్తున్నాం, ఇప్పుడైతే తిరుపతి పోతున్నాం. ఆటో వస్తుంది. నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది తిరుపతి పోయేది. ఇప్పటికైతే బ్లాగ్ ఆన్ చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇట్ లైక్స్ ఓకే, మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.